ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన హెల్త్కి సంబంధించిన టాపిక్ తెలుసుకుందాము. దాంట్లో చాలామంది ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, కొంతమంది మగవాళ్ళకు కానీ, కొంతమంది బాధపడేటువంటి సమస్య ఏంటిదంటే మన వెంట్రుకల్లో ఉన్నటువంటి పెయిన్ల సమస్యలు. చాలామంది ఈ మధ్యకాలంలో చాలామందికి పేషెంట్స్ చాలామంది వస్తున్నారు పెయిన్ల సమస్యల వల్ల. దీనికి రకరకాల కారణాలు ఉంటాయండి. కారణాలు ఎందుకు అనేది సరిగ్గా ఏది కరెక్ట్ ఉండదు. బట్ ఒక్కసారి పెయిన్లు వచ్చినట్టయితే దానికి ఎంబటే రెమెడీ కనుక తీసుకోకపోతే ఆ పెయిన్ అనేది ఏం చేస్తాయి, మన బ్లడ్ కంటెంట్ అనేది, హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది తక్కువ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల దురద రావడము, చిరాకు రావడము, హెయిర్ ఫాల్ కావడము, ప్లస్ ఇంకా రకరకాల సమస్యలనే వస్తుంటాయి. ఇంట్లో చాలామంది తల్లులకి చాలా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పెయిన్లు దువ్వ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, కానీ ఏది వేసినా కూడా కొన్నిసార్లు దానికి సమస్య అనేది పూర్తిగా మనకు సొల్యూషన్ దొరకకపోవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి టిప్స్ కనుక పాటించినట్టయితే 100% మీకు పూర్తి సొల్యూషన్ దొరుకుతుంది. ఇది నాది గ్యారెంటీ. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మన ఏజ్ ఫ్యాక్టర్ అనేది చూసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అయినా కూడా మినిమం ఒక 2 years 1 year ఎబోవ్ పిల్లలకి ఎవరికైనా పర్లేదు, 1 or 2 years అయినా పర్లేదు, 2 years ఎబోవ్ నుంచి ఎప్పటి లైఫ్ టైం ఎవరి వాళ్ళకైనా పర్లేదు. ఈ సోప్ అనేది ఒకటి యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక సోప్ పేరు చెప్తాను, అది నోట్ చేసుకోండి. మీకు విజువల్లో ఒక ఇమేజ్ కూడా వస్తుంది, ఆ ఇమేజ్ని నోట్ చేసుకోండి. ఆ సోప్ నియరెస్ట్ మీరు దగ్గరున్న ఫార్మసీలో ఎక్కడైనా కూడా దొరుకుతుంది. ఆ సోప్ ఒకటి పెట్టేసుకోండి, సరిపోతుంది. సోప్ నేమ్ వచ్చేసి సెట్రిమైడ్ సోప్, లేదా కీటోకోనజాల్ విత్ సెట్రిమైడ్ కాంబినేషన్లో కూడా సోప్ అనేది దొరుకుతుంది. ఏ బ్రాండ్ అయినా పర్లేదు తీసేసుకోండి. తీసుకున్నాక హెయిర్కి మంచి మినరల్ వాటర్ దట్టించి మినరల్ వాటర్తో స్నానం చేపించి ఈ యొక్క సోప్ యొక్క నురుగు దానికి ఒక 2-3 minutes నురుగు ఉంచాలి. అట్లీస్ట్ ఒక 1 minute 2 minutes ఉంచాలి కంపల్సరీ. ఆ నురుగు ఉంచితేనే వాటిని మొత్తం తినేస్తూ అంటారు. ఆ నురుగు ఉంచినాక ఆ 2-3 minutes అయితే మంచిగా వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత మంచి ఫ్రెష్ టర్కీ టవల్ కానీ, లేకపోతే మంచి కాటన్ అబ్జార్బెంట్ టవల్ కానీ, ఇట్లాంటి మంచి టవల్స్ యూజ్ చేయండి. ఒకళ్ళు టవల్ ఒకళ్ళు యూజ్ చేసుకోదండి, ఇది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ పెయిన్లు పోయేంత వరకు కొద్ది రోజులు మాత్రము ఆయిల్ అనేది పెట్టకండి. పిల్లలకు కూడా పర్లేదు, కొద్ది రోజులు ఆయిల్ పెట్టండి. జస్ట్ ఒక 1 or 2 daysలో పెయిన్లు వెళ్ళిపోతాయి. ఆ 2-3 days పెట్టకుండా పర్లేదు. తర్వాత పెయినాక ఆయిల్ పెట్టేసుకుంటే రెగ్యులర్ సరిపోతుంది. అది కూడా ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడండి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరుకుతుంది మీకు దగ్గరలో, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతుంది. అది తీసేసుకొని సరిపోతుంది. ఇట్లా ఏమవుతుందంటే పెయిన్లు 1 or ఆల్టర్నేట్ డేస్ పెట్టాలండి సోప్స్. 1-2 times పెట్టినాక ఏంటంటే క్రమక్రమంగా కంప్లీట్ వెళ్ళిపోతుంది. 2-3 సిట్టింగ్స్లో కంపల్సరీ మీరు చూసుకోండి. రిజల్ట్ 100% రాకపోతే మాట్లాడండి. అది మీకు ఈజీగా రిజల్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము రెమెడీస్ ఏమేమి తీసుకోవాలంటే ఎక్కువ ఒకరి సోప్స్ ఒకరు పెట్టుకోవడం కానీ హెడ్కి, లేకపోతే మన ఇంట్లో వాడేటువంటి దువ్వెన్లు కోమ్స్ కానీ ఒకరిదొకరు యూజ్ చేసుకోవద్దండి. వాటి వల్లనే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకో టవల్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాం, ఇంట్లో ఒకరిదొకరు టవల్ యూజ్ చేస్తున్నాం. ఈ జాగ్రత్తలు ఈజీగా స్ప్రెడ్ కావడానికి గల ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి దయచేసి నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే ఎవరి కోమ్స్ వాళ్ళు సపరేట్ పెట్టేసుకోండి, అండ్ ఎవరి టవల్స్ వాళ్ళు సపరేట్ పెట్టుకోండి. అండ్ మగవాళ్ళకు కానీ కొంతమంది ఆడవాళ్ళకు కానీ ఇంకోటి ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే మనం హెయిర్ సెలూన్కి వెళ్తాం, సెలూన్ షాప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే యూజ్ చేసినటువంటి సిజర్ కత్తెర ఉందో అది కనుక కరెక్ట్ క్లీన్ లేక ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల కూడా ఏంటంటే చుండ్రుని ఈ యొక్క పెయిన్లు అనేది ఎక్కువ సమస్యగా మారుతుంది. వాళ్ళు ఒకళ్ళు యూజ్ చేస్తుంటారు. ఈ పెద్ద పెద్ద సెలూన్స్లో అంటేనేమో స్టెరిలైజర్ యూజ్ చేస్తారా, ఓకే అండి. చిన్న చిన్న సెలూన్స్లో ఏం యూజ్ చేస్తారండి, ఒకరి కత్తెర ఒకరికి పెడతా అంటారు. దానివల్ల ఈజీ స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే వీలైనంత వరకు వాళ్ళు ఏం చేయమంటే వాళ్ళని మంచిగా వేడి నీళ్ళ కడిగించి కట్ చేయమని చెప్పాలి. లేదు అంటే డెటాల్ ద్వారా కొంచెం క్లీన్ చేయించి పెట్టమని చెప్పాలి. లేదంటే నా సలహా ఏంటంటే వీళ్ళైతే మీరు కటింగ్ షాప్ పోయేటప్పుడు ఒక కత్తెర కొనుక్కొని పోండి. చిన్నప్పుడు మా నాన్నగారు అట్లే చెప్పించారు. కత్తి కాంచి సైడ్ గీకిచ్చి కాంచి బ్లేడ్ కాంచి ఎవ్రీథింగ్ అంతా ఒక సెట్ మనకు 100 రూపాయలు కాదనుకుంటే ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో వరమంటే. మన సెట్ దీంతో కట్ చేసుకొని చెప్పాలి. లేదంటే రెగ్యులర్గా పోయే సెలూన్లకు అయితే మంచి మనం సిజర్స్ కొనిచ్చినప్పుడు లేదు, నీకు సపరేట్ పెట్టేసుకుంటాం. లేదంటే మంచి సెలూన్స్లో స్టెరిలైజర్ కంపల్సరీ యూజ్ చేయమని చెప్పేసి అట్లాంటి సెలూన్ షాప్స్కి వెళ్ళాలి. ఇట్లా తీసుకోవడం వల్ల జాగ్రత్తలు ఏమైందంటే క్రమక్రమంగా మనకు వాటికి దూరం అయిపోతుంటాం పెయిన్లకు.
లేదంటే పెయిన్ల సమస్య బారిన పడి చాలామంది బాధపడుతుంటారు. ఒక్కొక్కళ్ళు అయితే ఇంట్లో చూస్తుంటాం, సార్ మా పిల్లలకు ఎన్ని షాంపూస్ వాడినా పోవట్లేదండి, పెయిన్ల సమస్య బాగుందండి. దానివల్ల ఏమైందంటే రక్తహీనత అనేది ఏర్పడుతుంటుంది, ఎనిమియా ఏర్పడేసి మళ్ళీ కొంచెము వాళ్ళకు చిరాకుతనము, చదివిన చదువు ఎక్కపోవడము, ఇట్లాంటి చాలా చాలా సమస్యలు ఉంటాయి. అందుకనే దయచేసి ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, అది స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకోవాలండి. ఎక్కువ ముదిరినాక ఏమైందంటే స్ప్రెడ్ అయిపోతుంది. కొంతమందికి అయితే హెయిర్ ఫాల్ అయిపోయి గ్లాస్ గుండు కొట్టిస్తారు. గుండు కొట్టించినాక కూడా మళ్ళీ హెయిర్స్ రావా, మళ్ళీ హెయిర్స్ వచ్చినాక మళ్ళీ రావా. అది ఏంటంటే ఆ పెయిన్ అనేది ఎక్కడి నుంచో రాదండి, అదొక టైప్ ఆఫ్ లైస్ అనేది అక్కడ మన హెయిర్లోనే పుడుతుంది. స్టార్టింగ్ లార్వా అనేది డెవలప్ అయ్యి అలానే పుడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్తలు నేను చెప్పినట్టు మెయింటైన్ చేస్తే మాత్రం 100% మీకు రిజల్ట్స్ గ్యారంటీ అండి. ఒక్కసారి మరి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా మీకేమైనా డౌట్స్ అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ చేయండి, నేను దానికి రిప్లై ఇచ్చేస్తాను. ఓకేనా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీ యొక్క వీడియో ఈ షేర్ చేసినట్టయితే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కాపాడిన వాళ్ళు అవుతారు. సో దయచేసి నా రిక్వెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.